హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు టైం అయితే 6 అయిందండి. ఇంకా మా పాప అయితే ఇంకా లేవలేదు. నేను కూడా ఇంత త్వరగా లేచేదాన్ని కాదు, ఎందుకంటే మధ్య హాలిడేస్ కదండి. ఇప్పుడైతే ఇంకా స్కూల్ ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇక పాప అయితే పడుకుంది కదా, ఇంకా తను లేపాలి. ఇక మా హస్బెండ్ అయితే పాలు ప్యాకెట్ తీసుకొని వెళ్ళారు. ఇక బ్లాగ్ అయితే మీ అందరితో కంటిన్యూ చేస్తానండి. ఇక బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మా పాప ఇక పాప అయితే పడుకుందండి. ఇంకా లేపుతున్నాను, లేవమ్మని టైం అయింది అని చెప్పేసి లేపుతున్నాను. ఇంకా ఈరోజు స్కూల్ అయితే ఉంది, స్కూల్కి వెళ్ళాలి, అందుకే కొంచెం త్వరగా లేవమని చెప్తున్నాను. ఇంకా మా తోట అయితే లేచిపోయి వాళ్ళ అక్కని లేపుతుంటే చూస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఏమో పైకి అలా వెళ్ళి వచ్చారు. ఇంకా హాట్ వాటర్ అయితే ఇచ్చాను ఆయనకి, హాట్ వాటర్ తాగుతున్నారు. ఈ లోపైతే ఇంకా జీవీఎంసీ వాహనం అయితే వచ్చింది. చెత్తబండి వస్తుంది కదండి, మార్నింగ్ 6-6:30 కల్లా వస్తూ ఉంటుంది ఇక్కడికి. లేదనుకుంటే ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుద్ది. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి కూడా వస్తుందండి. ఇక పైన అయితే పిల్లి పడుకుంది. ఇక మార్నింగ్ ఎదురుగా కనిపిస్తుంది అనమాట మాకు. ఆ పిల్లిని చూస్తూ ఉన్నది. మా పాప ఏమో చెప్తుంది అనమాట, ఇక్కడ పిల్లి పడుకుంది అంటే లేచి వచ్చింది చూడడానికి. ఇక లేచిపోయి వచ్చేసింది. ఇంకా స్కూల్కి 8:30 కల్లా స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇక స్కూల్కి వెళ్దామని చెప్పేసి త్వరగా లేకమ్మా అని నేనైతే లేపాను. ఎందుకంటే ఇక పాలేవి మరగబెట్టేసి ఇచ్చేస్తే తయారు చేయాలి కదండి. ఇంకా తనకి జడలు అవన్నీ వేయాలి, చాలా పని ఉంటుంది కదా. ఇక మార్నింగ్ బోల్ పనులు అయితే ఉంటాయి. ఇంకా డస్ట్బిన్ వచ్చింది కదా, ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి వేస్తారనమాట. నేను మార్నింగ్ కిందకి ఇంక వెళ్ళను, ఇంకా వెళ్ళి నేను టీవీ అన్నీ చూసుకుంటాను కదా. ఈలోపు ఆయన వెళ్ళి వేసేసి వచ్చేస్తారు. ఇంకా ఆయన హాట్ వాటర్ తాగుతుంటే మా తోట ఏమో ఏదో తాగేస్తున్నారనేసి చూస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి కూడా పాలు ఏవైనా ఇవ్వాలి. మా పాప కలుపుతాను కదా, అప్పుడు ఇస్తే కొంచెం తాగేస్తాడనమాట. ఇంక మా ఆయన అయితే వెళ్ళిపోయారు ముందే, అలా వాకింగ్కి వెళ్ళి వచ్చారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక నేనైతే టీ పెడుతున్నానండి. టీ పెడుతున్నాను, ఇంకా అందులో పంచదార, టీ పొడి వేస్తున్నాను. ఇంక ముందే హాట్ వాటర్ అయితే కొంచెం తాగేసాం కదా. అలా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పాల ప్యాకెట్ కూడా తీసుకొస్తారు. ఈ నైట్ పాలు ఉంటాయి కదండి, అవి అయితే టీ పెట్టాను. ఇంకా రోడ్లన్నీ క్లీన్ చేస్తుందండి. వస్తారు కదా మార్నింగే, వాళ్ళంతా నైట్ అంతా ఎక్కడో అన్న క్యాంటీన్ ఏదో ఓపెన్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి నైట్ అంతా డ్యూటీ వేశారంట. ఆవిడ చెప్తుంటే వీధిలోని ఆలకిస్తున్నాను, మీదకి వినిపిస్తున్నాను అనమాట ఆవిడ మాటలు, అందుకే మీకు చెప్తున్నాను. ఇక నేనైతే టీ చేశాను, కొంచెం దేవుడికి పెట్టాను. ఫస్ట్ దేవుడు పెట్టేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే టీ తాగేసాము. పాపం తోట అలా పడుకొని చూస్తున్నాడు, ఇంకా వాడికి పాలు ఇవ్వలేదు కదా అని చెప్పేసి చూస్తుంది. ఇంకా పాపకైతే బూస్ట్ కలుపుతున్నాను కదా, బూస్ట్ కలిపేటప్పుడు తనకి కూడా వేస్తాను అనమాట. ఇక మార్నింగ్ ఆకలి వేసేస్తుంది తనకి, టోటో గడికి ఆకలి వేసేటప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం అన్నం కలిపేసి పెట్టేస్తారు అందులో. లేదంటే ఇక్కడ వాడికి బిస్కెట్స్ ఉంటాయి కదండి, అవి వేస్తే కొంచెం పాలు అన్నం పెడతాను ఎక్కువగా మార్నింగే, ఎందుకంటే అవి అయితే వాడికి ఎక్కువ ఇష్టం. పాలు అన్నంలోనే ఒక్కొక్కసారి తినలేదనుకోండి, వాడికి ఉన్న బిస్కెట్లు ఉంటాయి కదా, పెడిగ్రీ ఉంటుంది కదా అండి, అవి వేసేసామనుకోండి రైస్లోని పెట్టేస్తే తినేస్తాడనమాట. చాలా ఇష్టం పెడిగ్రీ అయితే పెడితే మాత్రం ఇంకింతంత పొంగిపోవడం అనమాట. ఇంకా పాలైతే పాపకి వడపోయాలి, మేగడు ఉంటే అస్సలు ముట్టుకోదు, వెంటనే దూకేస్తుంది అనమాట. అస్సలు ఇష్టపడదనమాట, మేగడు ఉండకూడదు, ఇంకా తనకి వాంటింగ్ అయిపోద్ది. అందుకని వడపోసేస్తాను. బూస్ట్ వేసి కొంచెం పంచదార అయితే వేసాను, ఎక్కువ వేయొద్దు అని చెప్పేసి అన్నది. నేను కూడా ఎక్కువ వేయట్లేదు, అసలు నేనైతే వేయకుండా ఇస్తాను, కాకపోతే తాగలేరు కదా పిల్లలు అని చెప్పేసి కొంచెం అయితే వేసాను. ఇంకా నేను ఇల్లు ఊడుస్తుంటే మా తోట ఏమో పడుకున్నాడు. లేగు అని చెప్పినా కూడా లెగట్లేదు, చూసారు కదండి ఎలా చూస్తున్నాడు. 2 సార్లు చెప్పిన తర్వాత వినడు. మనం 3వసారి గసిరామనుకోండి వెంటనే లేచిపోతాడు అనమాట. లేచిపోయి ఇంకో దగ్గరికి వెళ్తాడు. మా తోటకి కొంచెం నిర్లక్ష్యం ఎక్కువ అనమాట. లెగమన్నప్పుడు మనం చెప్పేటప్పుడు లెగడు, ఒక్కొక్కసారి బాగానే లేచిపోతాడండి. ఒక్కొక్కసారి మనం చెప్పినా కూడా వాడు లెగడు, ఆడిష్టం, ఆడికి నచ్చితే లెగుస్తాడు, లేకపోతే లేదు, మనం గసరాలన్నమాట. కానీ ఒకటండి, ఏమైనా మనం పెట్టేసామనుకోండి కిందన ఏం తినేవేమైనా ఏవి ముట్టుకోడండి, మనం వాడికి చెప్పి నువ్వు తిను అని చెప్తేనే తింటాడు, అంత మంచివాడు అనమాట. ఇంకా పాప అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. నేను జడలన్నీ వేసేసాను, రెడీ చేస్తాను. నేను కూడా వెళ్తున్నాను, ఈరోజు ఫస్ట్ డే కదా స్కూల్కి, దెబ్బెడదామని చెప్పేసి నేను కూడా స్కూల్కి రెడీ అయ్యాను. వెళ్ళిన తర్వాత దెబ్బెడ్స్ వస్తాను. ఇంకా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి, బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా రసం కూడా పెడుతున్నాను. ఇంకా రసంలో ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టాను. ఇంక ఇవన్నీ పాపకి హాఫ్ డే కదా వచ్చేస్తుంది అనమాట. ఇంకా లంచ్కి ఇంటికి వచ్చేస్తుంది, అయినా హాఫ్ డే కదా పర్వాలేదు. ఇక
అలా రోడ్డుకి వెళ్ళేటప్పుడు మ్యాంగోలు తీసుకొచ్చారు. 4 అండి, చాలా పెద్ద మ్యాంగోలు అవి. 50 రూపీస్ అంట, బాగున్నాయి, తీసుకొచ్చారు. ఇంక పాప వచ్చింది. పాప